ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే శుక్రవారం ఉదయం శుభోదయం. మరి ఈ సాంబ్రాణి పొగ వేస్తున్నాను. సాంబ్రాణి పొగ విధానం చెబుతాను. ఇవ్వనండి ఆవు పేడ పిడకలు అన్నమాట. నేను ఎప్పుడో చేసుకున్నాను. ఈ 3 సంవత్సరాలు అయిపోయిందిలేండి. అయితే ఎక్కువ పెద్ద పెద్ద సంచులతో తెచ్చేస్తారు మా వారు పేడ. ఒకసారి తెచ్చేస్తే మరి ఎవరన్నా సాయం ఉంటే పైన కూర్చుని చక్కగా వేసేసి వాళ్ళం పెద్ద పెద్ద మూటలు 4-5 మూటలు పిడకలు చేసేస్తాను ఒక్కసారే. అలాగా ఒక సంవత్సరానికి చేసేసి దాన్ని రోజు పొద్దుటే సాయంకాలం ఈ దూపాలు వేయడం వల్ల ఎవరన్నా అడిగితే 4 పిడకలు ఇవ్వడం, మళ్ళీ సంవత్సరం మళ్ళీ చేసేదాన్ని. మరి ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. వేసుకునే కొంచెం అవకాశం అయితే లేదు. మరి వచ్చి సంవత్సరం ఏమన్నా చేయాలి. అయితే పిడకలు ఉన్నాయి, జాగ్రత్త పరుచుకున్నాను. శుక్రవారం, అది లక్షవారం, మంగళవారం అని అలాగా వీళ్ళని బట్టి వేస్తున్నాను. రోజు వేయట్లేదు, ఎందుకంటే పెద్ద ఇల్లు అండి ఇది. మరి ఏమన్నా అంటారేమో అస్తమానం పొగలేసేస్తున్నారని అంటారు కదా అని, మరి బాగోదు కదా అని వేయట్లేదండి. శుక్రవారం, మంగళవారం, అలా లక్షవారం అని వేస్తున్నాను. వేయాలి. మనకి మూల ఉన్న తేమ, పురుగులు, పుట్లు అన్నీ పోతాయి. ఇంట్లో సుగంధమైన వాసన వస్తేనే మంచి ఆరోగ్యం. చూసారా, ఇదిగో ఇలా వేసానే అనుకోండి. అప్పుడే 3 మాటలు వేసాను. మరి చక్కగా అలా పొగ చూసారా. మరి ఎండిన పువ్వులు, అదేనండి మల్లెలు, చామంతులు, మరి జాజులు, విరజాజులు, మరేమో సన్నజాజులు, మల్లె పువ్వులు, ఇంకా చాలా రకరకాల పువ్వులు, ఎక్కడైనా లభించిన పువ్వులు. అయితే రోజు కొనుక్కుని తీసుకొచ్చే మా ఇంట్లోకి తీసుకొచ్చే పువ్వులు ఏంటి అంటే మరి ఎక్కువగా గులాబీలు, చామంతులు, బంతి, లిల్లీ పువ్వులు తీసుకొస్తారండి. చక్కగా అవి ఒక బుట్టలో వేసేస్తే మగ్గిపోతాయి. అయ్యేమో కాంపోస్ట్ చేస్తాను, కానీ విడివిడిగా వేస్తే ఎండిపోతాయి. అప్పుడు మంచి ఎండలో పెడితే కరకర నలుగుతాయి. అవి మిక్సీలో పెడితే పిండిలాగా అవుతాయి. అలా చేసుకోవచ్చు. నేను ఎలా చేశానంటే, నాకు బిర్యానీ ఆకు చెట్టు ఉంది, లవంగ ఆకు చెట్టు కూడా ఉంది. ఆ ఆకులు కూడా కోసి ఎండబెట్టాను. అవి కూడా కలిపి మిక్సీ పట్టాను. అందులో సాంబ్రాణి కలిపాను, మరేమో క్రొప్పూరం కూడా కలిపాను. ఇది అలా చేసుకుని ఉంచుకున్నానండి. ఇలా పొగేసుకోవడం చక్కగా ఇల్లంతా తిరుగుతామా. మనకి ఎలానంటే వామం, ఇంట్లో ఏదో పెద్ద వామం జరిగినట్టుగా ఉంటుంది. చుట్టేపల వరకు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. పిల్లలు అయ్యి ఉన్నారనుకోండి, మరి ఆ కఫం అయ్యి పట్టేస్తుంది. ఈ వర్షానికి అయ్యి బురబురలాడుతూ ఉంటారు. అది పోవాలి అంటే ఇలా సాంబ్రాణి పొగ తప్పన, అంటే ఇలా పువ్వులు ఎండబెట్టి వేసుకొని కుదరదని చెప్పట్లేదు సుమండి. మంచి సాంబ్రాణి దొరుకుతుంది, నూరుకోవాలి తెచ్చుకొని. మనం కొన్న సాంబ్రాణి కన్నా అది కూడా నెంబర్ 1 దొరికితే తెచ్చుకుని వాడుకోవచ్చు. తెచ్చుకుని చక్కగా మీరు ఏం చేస్తారంటే అందులో కొంచెం మనకి క్రొప్పూరం కలిపేసి పొగేసారా అనుకోండి. నేనైతే ఆవు పేడ పిడకలు ఉన్నాయి, కాల్చాను. మరి మీకు ఎక్కడ వస్తాయి? అందరికీ ఉండవు కదా. ఉంటే మంచిదే. డొక్కు ఉంటుంది కదా, కొబ్బరికాయ వలుస్తాం, డొక్కు ఉంటుందా? మరి కొబ్బరికాయ తెచ్చుకున్నారనుకోండి, పైన పీసు ఉంటుందో చూసారా, అది మనం కొబ్బరి చెక్క కొట్టిన తర్వాత తీసేస్తాం కదా, ఆ పీసు కాల్చినా కూడా మీకు చక్కగా పొగేస్తే గుప్పమని వచ్చేస్తుంది. పెద్ద ఇబ్బంది ఏమీ పడనవసరం లేదు నిప్పులు చేయడానికి. మనకి మరి నిప్పులు చేసుకోవాలి తప్పనిసరిగా అందరూ కూడా. మరి పల్లెటూరులో ఉండి పొయ్యిల మీద వండుకునేవారే మానేసేసి ఇప్పుడు గ్యాస్తో చేసుకుంటున్నారు. ఆ వారే చేసుకోలేకపోతున్నారు. మరి ఎక్కడో టౌన్లో ఉన్న వారికి వీలవ్వదు కాబట్టి అలాగే కొబ్బరి పీస్ అయినా లేదా బొగ్గులు దొరుకుతాయి, లేదా ఇలాగ ఆవు పేడ పిడకలు అమ్మే చోట్లు ఉన్నాయి. లేదు ఏదన్నా మంచి పుల్ల తేలికైంది ఉందనుకోండి, గ్యాస్ మీద పెడితే ఒక 5 నిమిషాలకి కాలిపోతుంది. దాని మీద ఇలా పొగేసేసారనుకోండి, ఇల్లంతా తిప్పేయచ్చు చక్కగా. ఒకసారి పెట్టారనుకో మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది. చాలా మంచి ఆరోగ్యం. దీనివల్ల పిల్లలకి పెద్దలకి ఆరోగ్యమే కాదండి, మరి మనకి ఇంట్లో పట్టిన పీడలు కానీ ఏమన్నా పిశాసులు ఉన్నా, మరి గాలి ధూళి గుణం ఉన్నా కూడా మరి పోతుంది ఈ సాంబ్రాణి పొగకి. ఇంట్లోనే వేయచ్చు, ఇంటి చుట్టూ తిరగవచ్చు. అలా వీలవుదండి అనుకుంటే ఇంట్లోనే వేసుకోండి, తప్పులేదు. కానీ ఇలా వేసుకుంటే మనకి ఉంటే పోతాయి ఈ పీడలో అంటున్నాను కదా. మరి రాకుండా కూడా ఉంటుందండి, ఏ పీడలో రావు. ఇలాంటి సుగంధ వాసనలు ఉన్న చోట భగవంతుడు ఉంటాడని నమ్మకం. నమ్మకం ఏంటంటే నిజమే. అందుకును ఏ దుష్టశక్తి కూడా రాదు మన ఇంటి దరిదాపులకి. వచ్చి ఉన్నది ఉంటే వెళ్ళిపోవాలి అంటే ఇలాంటి పొగ వేసుకోవాలి. ఇలాంటిదంటే ఇలా పువ్వులనే కాదు, సాంబ్రాణిలో క్రొప్పూరం బిళ్ళలు ఉంటాయి, అవి కలిపి వేసారు అనుకోండి, ఇల్లంతా వేసుకోండి. దానివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. చీడపీడలు ఉంటే పోతాయి, గాలి దిల్లు ఉంటే కూడా పోతుంది. ఇలాగా మీకు మరి చెప్పటం, నేను అటు ఇటు తడబడినప్పటికీ కూడా మీకు ఏదన్నా అత్యవసరం అనుకున్నా, మీరు ఏదన్నా అడగాలనుకున్నా కామెంట్ రూపంలో అడగండి, తప్పకుండా చెబుతాను. చూస్తున్నారు, నాకైతే చాలా హెల్ప్ చేస్తున్నారు. మరి నచ్చే మీరు
నా వీడియోలు నచ్చి మీరు సబ్స్క్రైబర్ అవుతున్నారు. నేను ప్రమాణకం సాక్షిగా ఎవరితోని కూడా నేను ఛానల్ పెట్టుకున్నానండి, మీరు సబ్స్క్రైబర్ చేసుకోండి అని అడగటం లేదండి, అడగనండి. నేను అడిగిన వాళ్ళు మా అయితే 10 మంది ఉంటారు నాకు లాంటి దానికి. ఎందుకంటే నేను ఎక్కువగా అన్ని చోట్లకి వెళ్ళిపోయి అందరికి అవసరం లేని దానికి వెళ్ళిపోయి మాట్లాడేసి ఏమీ ఉండదు. ముఖ్యమైన చోటకే వెళ్తాం. ఆ ముఖ్యమైన చోట చెప్తే 10 మంది ఉంటారా అనుకుందాం. మరి అంతటితోటి సరిపోతుందా? కాదండి. మీరందరూ ఉండాలి. నాకు 1000 ఉండాలి, లక్షలు కావాలని అనుకోవట్లేదు. 1000 ఉన్నా నాకు చాలు. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.